నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దేశంలో రాష్ట్రపతి ఎన్నికల కోలాహలం సాగుతోంది. అధికార విపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగి ఉన్నాయి. అధికార ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్మును పోటీకి నిలిపారు. విపక్షం నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా బరిలో నిలిచారు. అటు రాష్ట్రపతి ఎన్నికల కోసమే అన్నట్టుగా ఏకంగా మహారాష్ట్రలో ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలపై ఆకర్ష్ వల విసిరింది బీజేపీ. హీటెక్కిచ్చే ఈ పాలిటిక్స్ పక్కన పెడితే అసలు రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ఏంటి? రాష్ట్రపతి ఎన్నికలు ఈసారి ఎన్నడూ లేనంతగా ఆసక్తిగా మారాయి. రామ్నాథ్ కోవింద్ తర్వాత రాష్ట్రపతి సింహాసనాన్ని అధిష్ఠించేది ఎవరన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. అసలు ఎలక్టోరల్ కాలేజ్ ఏంటి? ప్రెసిడెంట్ను ఎలా ఎన్నుకుంటారు? అత్యంత ఉత్కంఠగా అత్యున్నత సమరం, వ్యూహ ప్రతివ్యూహాల్లో అధికార విపక్షాలు. అసలు భారత రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ఏంటి? ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల విలువను ఎలా లెక్కిస్తారు? ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ఓట్ వాల్యూ ఏంటి? ఈసారి ప్రెసిడెంట్ పోల్స్లో వైసీపీ కీలకంగా మారిందా? భారత రాష్ట్రపతి సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యమైన భారతదేశానికి అధినేత, దేశ ప్రథమ పౌరుడు, సర్వ సైన్యాధ్యక్షుడు. పార్లమెంటు ఉభయ సభలను రాష్ట్రపతి సమావేశపరుస్తారు. ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రిని నియమించేది ప్రెసిడెంటే. దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను అపాయింట్ చేసేది కూడా రాష్ట్రపతే. కార్యనిర్వాహక అధికారాలన్నీ ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రివే అయినా రాష్ట్రపతి రాజముద్ర లేనిది ఏ బిల్లు చట్టం కాదు. రాష్ట్రపతి పదవి అలంకారప్రాయమైన అత్యంత ప్రాముఖ్యమైనది. ప్రజాస్వామ్య సంక్షోభ సమయంలో కీలక భూమిక పోషించేది. రాజ్యాంగాన్ని పరిరక్షించే బృహత్తర బాధ్యత కలిగినది రాష్ట్రపతి పదవి. దేశంలో రాష్ట్రపతి ఎన్నికలు ఎన్నడూ లేనంతగా ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ప్రెసిడెంట్ ఎన్నికల ప్రక్రియ, ఎలక్టోరల్ కాలేజీ, ఎంపీలు ఎమ్మెల్యేల ఓటు విలువ, ఇలా రాష్ట్రపతి ఎన్నికల ప్రాసెస్పై అత్యంత ఆసక్తి నెలకొంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 53, 74(2) ప్రకారం దేశాధ్యక్షుడిగా రాష్ట్రపతికి రాజ్యాంగ పరిరక్షకుడిగా సర్వాధికారాలు ఉంటాయి. దేశ రాష్ట్రపతికి రాజ్యాంగ అధికారాలు, ఎగ్జిక్యూటివ్ అధికారాలు, జ్యుడిషియల్ అధికారాలతో పాటు అపాయింట్మెంట్ పవర్స్, ఫినాన్షియల్ పవర్స్, డిప్లొమాటిక్ పవర్స్, మిలిటరీ పవర్స్ కూడా ఉంటాయి. అన్నిటికీ మించి దేశంలో రాజకీయంగా ఎమర్జెన్సీ విధించే అధికారం, రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించే అధికారం, ఆర్థిక అత్యవసర స్థితి విధించే అధికారాలు ఆయనకుంటాయి. దేశంలో ఉన్న త్రివిధ దళాలకు ఆయనే సర్వసైన్యాధ్యక్షుడు. ఇప్పటి వరకు 14 మంది రాష్ట్రపతులుగా ఆ స్థానం గౌరవాన్ని మరింత పెంచారు. ప్రధానమంత్రిని ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటే రాష్ట్రపతిని పరోక్షంగా ఎన్నుకుంటారు. ప్రజలు ప్రజాప్రతినిధులను గెలిపిస్తే ఆ ప్రజాప్రతినిధులు ఓటు వేసి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాష్ట్రపతి అభ్యర్థి తప్పనిసరిగా భారత పౌరుడై ఉండి 35 ఏళ్ల వయసు కలిగి ఉండాలన్నది నిబంధన. రాష్ట్రపతి పదవికి పోటీ పడాలనుకునే వారికి నామినేషన్లతో ప్రక్రియ మొదలవుతుంది. నామినేషన్ పత్రాలు ఢిల్లీలో మాత్రమే ఇస్తారు. అభ్యర్థుల నామినేషన్ను తప్పనిసరిగా ఎలక్టోరల్ కాలేజీలోని 50 మంది ప్రతిపాదించాల్సి ఉంటుంది. మరో 50 మంది బలపరచాలి. 15,000 రూపాయలను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ఇందులో పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులతో పాటు అన్ని రాష్ట్రాలు, ఢిల్లీ, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికైన శాసనసభ సభ్యులుంటారు. వీరంతా ఓటు హక్కు ద్వారా ప్రెసిడెంట్ను ఎన్నుకుంటారు. రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రాల శాసనసభల్లోని నామినేటెడ్ సభ్యులు, రాష్ట్రాల శాసనమండలి సభ్యులు ఎలక్టోరల్ కాలేజీలో ఉండరు. అందుకే వాళ్లకి ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఉండదు. ఓటింగ్ బ్యాలెట్ పేపర్ విధానంలో జరుగుతుంది. ఓటింగ్ సమయంలో వాడే పెన్నును కేంద్ర ఎన్నికల సంఘమే అందిస్తుంది. ఆ పెన్నుతోనే ఓటెయ్యాలి. వేరే పెన్నుతో వేస్తే ఆ ఓటు చెల్లుబాటు కాదు. ఓటు చెల్లుబాటు కావాలంటే తొలి ప్రాధాన్యత సంఖ్యను తప్పనిసరిగా మార్క్ చేయాలి. ప్రథమ ప్రాధాన్యత సంఖ్య వేయకుండా ఇతర ప్రాధాన్యత నెంబర్లు వేస్తే ఆ ఓటు రద్దవుతుంది. ఓటింగ్లో పాల్గొనేవారు రహస్య ఓటింగ్ తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. బ్యాలెట్ను ఎవరికైనా చూపితే ఆ ఓటు చెల్లదు. రాష్ట్రపతి ఎన్నికకు పార్టీలు తమ ఎంపీలు ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయకూడదు. ఓటేయడానికి, గైర్హాజరు కావడానికి ప్రజాప్రతినిధులకు స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పటి వరకు ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ఎంపీలు పార్లమెంట్లో ఓటేస్తారు. ఎమ్మెల్యేలు వారి అసెంబ్లీలో ఓటు హక్కు వినియోగించుకుంటారు. అనారోగ్యం లేదంటే ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మాత్రం మరెక్కడైనా ఓటు వేసేందుకు అనుమతి కోరాలి. కనీసం 10 రోజుల ముందుగా కమిషన్ పర్మిషన్ పొందాలి. బ్యాలెట్ బాక్సులు ఢిల్లీ నుంచి రాష్ట్ర రాజధానులకు వెళ్లాయి. ఓటింగ్ అనంతరం వాటిని తిరిగి ఢిల్లీకి తరలిస్తారు. రిటర్నింగ్ అధికారి సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. పోలైన మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో 50% +1 మొదటి ప్రాధాన్యత ఓట్లను సాధించిన అభ్యర్థి
విజయం సాధించినట్లు ప్రకటిస్తారు ఎన్నికల అధికారులు. జూలై 24వ తేదీన రామ్నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. 25వ తేదీలోపు కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాల్సి ఉంది. వచ్చే నెల 18న ఎన్నికలు, 21న ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఎలక్టరల్ పద్ధతిలో రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు ఎలక్టరల్ కాలేజీలో సభ్యులుగా ఉంటారు. 2017 రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు 65.65% ఓట్లు లభించాయి. అప్పట్లో బీజేపీ 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. శివసేన, అకాలీదళ్ వంటి పార్టీలు బీజేపీకి దూరమయ్యాయి. 2017లో దళిత వర్గానికి చెందిన రామ్నాథ్ కోవింద్ను ఎన్డీఏ బరిలోకి దింపింది. కాంగ్రెస్ మిత్రపక్షాలు లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ను రంగంలోకి దించింది. రామ్నాథ్ ఏకగ్రీవానికి మద్దతివ్వాలంటూ అన్ని రాజకీయ పార్టీలను కోరింది బీజేపీ. అయితే చివరి నిమిషంలో ప్రతిపాదన చేయడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ పదవీకాలం ముగుస్తుండటంతో మరోసారి రాష్ట్రపతి ఎన్నికల చుట్టూ జాతీయ రాజకీయాలు చక్కర్లు కొడుతున్నాయి. ఏ పార్టీ అనుకూలంగా ఓటేస్తుంది, ఏ పక్షం వ్యతిరేక గళం విప్పుతుంది, తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఎన్డీఏకు పూర్తిస్థాయి బలం ఉందా, ఏ ప్రాంతీయ పార్టీ కీలక భూమిక పోషించబోతోంది వంటి అంశాలపై ఉత్కంఠ నెలకొంది. జనం ఓట్లతో ఎంపీలు, ఎమ్మెల్యేలు అవుతారు నాయకులు. ఆ జనం ఎన్నుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలే రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ప్రెసిడెంట్ పోల్స్ పరోక్షంగా జరిగినా ప్రజలు కూడా పరోక్షంగా పాల్గొన్నట్టే. అయితే ఒక్కో రాష్ట్రంలో ఎమ్మెల్యే ఓటు విలువ ఒక్కోలా ఉంటుంది. మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటు విలువను ఎలా నిర్ధారిస్తారు? ఎలక్టరల్ కాలేజీలో ఎన్డీఏ, దాని వ్యతిరేక పక్షాల బలం ఎంత? ప్రెసిడెంట్ పోల్స్లో వైసీపీ కీలకంగా ఎలా మారింది? రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలక్టరల్ కాలేజీ సభ్యులు కీలకం. ప్రస్తుతం ఎలక్టరల్ కాలేజీలో ఎంపీల సంఖ్య 776. వారి ఓట్ల విలువ 5,43,200. ఇక 4,033 మంది ఎమ్మెల్యేలుంటే వారి ఓట్ల విలువ 5,43,231గా ఉంది. ఈ ఓట్ల విలువలో ఎన్డీఏకి 49%, యూపీఏకి 24.02%, ఇతర పార్టీలకు 26.98% బలం ఉంది. గతంలో కంటే ఈసారి ఎన్డీఏ బలం కొంత పెరిగింది. ఎలక్టరల్ కాలేజీ మొత్తం ఓట్ల విలువ దాదాపు 10.86 లక్షలుంటే అందులో బీజేపీకి 1,00,000 దాకా మెజారిటీ ఉంటుందనే అంచనాలున్నాయి. బీజేపీకి 5.42 లక్షల ఓట్లు వస్తాయని భావిస్తుంటే విపక్షాలకు 4.49 లక్షల ఓట్లుంటాయని భావిస్తున్నారు. ఎంపీ ఓటు విలువ 700 ఉంటే ఎమ్మెల్యే ఓటు విలువ రాష్ట్రానికి ఒకలా ఉంటుంది. కర్ణాటక ఎమ్మెల్యే ఓటు విలువ 131 ఉంటే యూపీ ఎమ్మెల్యే ఓటు విలువ 208 ఉంటుంది. సిక్కిం ఎమ్మెల్యే ఓటు విలువ అతి తక్కువగా 7 మాత్రమే. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు విలువను ఎలా లెక్కిస్తారు? కొన్ని రాష్ట్రాలకు తక్కువగా, మరికొన్నింటికి ఎక్కువగా ఏంటి? ఎమ్మెల్యేలకు సంబంధించి రాష్ట్రాల్లో 1971 జనాభా లెక్కల ప్రకారం మొత్తం అసెంబ్లీ సీట్లను పరిగణలోకి తీసుకుని విలువను లెక్కించారు. అప్పటికి రాష్ట్ర జనాభాను, ఎమ్మెల్యేల సంఖ్యను 1000తో మల్టిప్లై చేయగా వచ్చిన సంఖ్యనే డివైడ్ చేస్తారు. ఇలా వచ్చిన ఫలితాన్ని ఎమ్మెల్యేల సంఖ్యతో గుణించి ఈ రాష్ట్రం మొత్తం ఓటు విలువను లెక్కిస్తారు. ఎంపీలకు సంబంధించి దేశంలోని ఎమ్మెల్యేల మొత్తం ఓటు విలువను మొత్తం ఎంపీల సంఖ్యతో డివైడ్ చేస్తారు. ఈ మేరకు ఈసారి ఒక్కో ఎంపీ ఓటు విలువ 700గా లెక్కించారు. ఎలక్టరల్ కాలేజీలో అన్ని ఓట్లు పోలైతే గెలవాల్సిన అభ్యర్థికి 5,49,452 ఓట్లు రావాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం 13 పార్లమెంట్ స్థానాలు ఖాళీగా ఉంటే రాష్ట్రాల్లో కొన్ని అసెంబ్లీ సీట్లు కూడా ఖాళీగా ఉన్నాయి. ఎన్డీఏ ప్రత్యర్థి పార్టీలకు ఎమ్మెల్యే ఓట్లు 2.77 లక్షలున్నాయి. అటు ఎన్డీఏ పార్టీలకున్న ఎమ్మెల్యేల ఓటు విలువ 2.22 లక్షలు మాత్రమే. అయితే పార్లమెంట్లో మాత్రం ఎన్డీఏకి 3.20 లక్షల ఓట్లుంటే విపక్షాలకు 1.72 లక్షల ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఎంపీల ఓటు విలువ అన్ని రాష్ట్రాలకు ఒకేలా ఉంది. ఇంతకుముందు చెప్పుకున్నట్లు రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువ మారుతుంది. 1971 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే ఓటు విలువ 159. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల మొత్తం ఓట్ల విలువ 27,825. ఇటు తెలంగాణలో ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 132. తెలంగాణ అసెంబ్లీలో మొత్తం ఓట్ల విలువ 15,708. 2017లో ఎంపీ ఓటు విలువ 708 ఉంది. కానీ ఈసారి జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుల ఓటు విలువ 700కు తగ్గుతోంది. జమ్మూ కాశ్మీర్ ఈసారి ఎన్నికల్లో పాల్గొనకపోవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో ఆ మేరకు ఓటు విలువ తగ్గనుందని తెలుస్తోంది. రెండు కూటముల మధ్య హోరాహోరీ తప్పదా? అదే జరిగితే ఏ పార్టీది కీ రోల్? వైసీపీ కీలక భూమిక పోషించబోతోందా? రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార విపక్ష కూటముల మధ్య టఫ్ ఫైట్ జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ అత్యంత కీలక పాత్ర పోషించబోతోందని తెలుస్తోంది. ఎవరి ప్రయత్నాల్లో వారు ఎంతవరకు సక్సెస్ అవుతారో ఇంకా క్లారిటీ లేదు గానీ ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కీలక భూమిక పోషించబోతోందన్నది మాత్రం స్పష్టం. మొత్తం ఎలక్టరల్ కాలేజీలోని 776 ఎంపీలు,
4,033 మంది ఎమ్మెల్యేలను కలుపుకుంటే వారి ఓట్ల విలువ 10,86,431గా ఉంది. ప్రత్యర్థి పార్టీల కూటమి కంటే బీజేపీ బలం దాదాపు 1,00,000 వరకు ఉంది. బీజేపీ మినహా దేశంలోని ప్రత్యర్థి పార్టీలన్నీ ఒక్కటైతే మాత్రం బీజేపీ బలం 4% తక్కువగా ఉండే పరిస్థితి ఉంది. అందుకే విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి రావాలంటూ మమత, శరద్ పవార్లు చాలా ప్రయత్నాలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా తమ కూటమి అభ్యర్థికి మద్దతిచ్చారని పవార్ చెప్పారు. అయితే అన్ని విపక్ష పార్టీలు ఒక్కతాటి మీదకు వస్తాయా అంటే అనుమానమే అనే సంకేతాలు కనబడుతున్నాయి. చివరి నిమిషంలో ఏదైనా ఏకాభిప్రాయం కుదిరి వీరంతా ఒక్కటైనా తన జాగ్రత్తలో తాను ఉండాలనుకుంటోంది మోడీ సేన. అందుకోసమే వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్తో ముందు నుంచి టచ్లోనే ఉంది బీజేపీ. జగన్ని ఢిల్లీకి ఆహ్వానించి రాష్ట్రపతి ఎన్నికలపై చర్చలు జరిపారు మోడీ, షాలు. ఏపీలో ఉన్న 175 మంది ఎమ్మెల్యేల ఓట్ల విలువ మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే చాలా ఎక్కువగానే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది మొత్తం 151 సీట్లు. ఆత్మకూరు ఎమ్మెల్యే మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి చనిపోవడంతో ఒక స్థానం ఖాళీగా ఉంది. ప్రస్తుతం వైసీపీకి ఉన్న 150 మంది ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ నుంచి గెలిచిన మరో 4 ఎమ్మెల్యేలు, జనసేన నుంచి గెలిచిన ఇంకో ఎమ్మెల్యే కూడా అధికార వైసీపీతోనే కలిసి పనిచేస్తున్నారు. జనాభా లెక్కల ప్రకారం ఏపీలో ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 159గా ఉంది. ఆ లెక్కన మొత్తం 155 మంది ఎమ్మెల్యేల ఓట్ల విలువ 24,645 వరకు ఉంటుంది. ఆ విలువ వైపే చూస్తోంది కమలం. ఇక పార్లమెంటు విషయానికొస్తే మొత్తం లోక్సభ, రాజ్యసభ సభ్యులు 776 మంది ఉంటే వారి ఓట్ల విలువ 5,43,200. ఆ లెక్కన వైసీపీకి ఉన్న 22 మంది లోక్సభ సభ్యులు, 9 మంది రాజ్యసభ సభ్యులు మొత్తం ఓట్ల విలువ 6,322. ఈ నెంబర్లే ప్రస్తుతం వైసీపీని అత్యంత కీలకమైన నిర్ణయాత్మక శక్తిగా మార్చాయి. ఇప్పటి వరకు అటు ఎన్డీఏకు గాని ఇటు విపక్ష కూటమి అభ్యర్థికి గాని మద్దతు ఇవ్వబోతున్నట్లు వైసీపీ అధికారికంగా ప్రకటించలేదు. బీజేపీ బలం 4% తక్కువగా ఉన్న పరిస్థితుల్లో వైసీపీ మీదే బీజేపీ ఆశలు పెట్టుకుంది. వైసీపీ చెంత ఉన్నంతకాలం తమ అభ్యర్థి గెలుపుకి ఎలాంటి ఢోకా ఉండదని కాషాయదళం నమ్ముతోంది. ఎందుకంటే వైసీపీకి ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్య ఎక్కువే, వారి ఓట్ల విలువ కూడా ఎక్కువే. అందుకోసమే వైసీపీ విలువను గుర్తించిన బీజేపీ ముందుగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని తమ వైపే ఉంచుకుని రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపుకు ఎలాంటి ఢోకా లేకుండా చేసుకుంటోంది. వైసీపీనే కాదు, బిజు జనతా ఓటు కూడా కీలకం కాబోతోంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటోంది అధికార పక్షం. అటు విపక్షాలు కూడా ఎన్నికల సమరాంగణ ఎత్తుల్లో బిజీగా ఉన్నాయి. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము బరిలో నిలిచారు. అటు విపక్షం నుంచి మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా పోటీకి సై అంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఇంకా చాలా విశేషాలున్నాయి. బ్యాలెట్ బాక్స్, విమాన ప్రయాణం, దాని హోదా ఔరా అనిపిస్తాయి. భారత ఎన్నికల సంఘం 1952 మే 2న తొలిసారి రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించింది. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నికల్లో విజయం సాధించి భారత తొలి రాష్ట్రపతి అయ్యారు. 83% ఓట్లు అంటే 5,07,400 ఓట్లు బాబు రాజేంద్ర ప్రసాద్కు వచ్చాయి. రాజేంద్ర ప్రసాద్ సమీప అభ్యర్థి కేటీ షాకు 92,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఒకసారి రాష్ట్రపతి అయిన వారు ఎన్నిసార్లైనా ఆ పదవికి పోటీ చేయొచ్చు. ఇప్పటి వరకు మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ మాత్రమే రెండోసారి ఎన్నికయ్యారు. ప్రజాస్వామ్య అత్యున్నత విలువలను అనుసరించి రెండోసారి పోటీ చేయకూడదన్న సంప్రదాయం ప్రకారం బాబు రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఎవరూ రెండోసారి పోటీకి దిగలేదు. దేశంలో 1962 నుంచి చాలా వరకు ప్రతి రాష్ట్రపతి చాలా మర్యాదస్తుడిని, దేశవ్యాప్తంగా మర్యాద ఉన్న వ్యక్తికి ప్రాంతాలు అన్నీ ఆలోచించి ఏ పార్టీ అధికారంలో ఉన్నారో ఆ పార్టీ సెలెక్ట్ చేయడం వల్ల ప్రతి రాష్ట్రపతికి దేశవ్యాప్తంగా గౌరవం మాత్రం మిగిలింది. మిగతా దేశాలు కొన్ని విషయాల్లో వాళ్ళ పార్టీ వ్యక్తినే పెట్టి, అన్పాపులర్ వ్యక్తులు కూడా పెట్టి వాళ్ళ ముద్రేసే వలన అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు పెట్టుకుంటున్నారు. కాబట్టి దానివల్ల ఆ పరువు, ప్రెస్టీజ్ అక్కడ రాష్ట్రపతికి తక్కువ. మొదట్లో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఒక ఎమ్మెల్యే లేదా ఎంపీ ప్రతిపాదించి మరో ఎమ్మెల్యే లేదా ఎంపీ బలపరిస్తే సరిపోయేది. 1974లో రాజ్యాంగ సవరణ చేసి ప్రతిపాదించే వారి సంఖ్య 10, బలపరిచే వారి సంఖ్యను 10కి పెంచారు. 1997లో మళ్లీ రాజ్యాంగ సవరణతో ప్రతిపాదించే వారి సంఖ్య 50కి, బలపరిచే వారి సంఖ్యను కూడా 50కి పెంచుతున్నట్లు ప్రకటించారు. దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పదవికి జరిగే ఎన్నికల్లో ఎలక్టరల్ కాలేజీ సభ్యులు ఎటువంటి ప్రలోభాలకు లొంగకూడదనే ఉద్దేశంతో విప్ వర్తించని విధానాన్ని అమలు చేశారు. 1969లో అప్పటి కాంగ్రెస్ పార్టీ అధికారికంగా నీలం సంజీవ్ రెడ్డిని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టింది. పార్టీకుండే బలంతో ఆయన గెలుపు లాంఛనమే. కానీ ఇందిరాగాంధీ ఆశీస్సులతో పార్టీకి సంబంధం లేకుండా వివి గిరి నామినేషన్ వేశారు. అందరూ పార్టీతో సంబంధం లేకుండా ఓటు వేయడంతో నీలం సంజీవ్ రెడ్డి ఓడిపోయారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఇప్పటికీ బ్యాలెట్ బాక్స్ ఉపయోగిస్తున్నారు. ఈ బ్యాలెట్ బాక్స్ తరలింపు ప్రక్రియలో చాలా విశేషాలున్నాయి.
బ్యాలెట్ బాక్స్కి విమానంలో టికెట్, సీటు ఉంటుంది. ఒక వస్తువుకి ప్రయాణికుడితో సమానంగా విమాన టికెట్ కొనడం రాష్ట్రపతి ఎన్నికకు మాత్రమే కనిపిస్తుంది. ఢిల్లీ నుంచి రాష్ట్ర రాజధానులకు ఓటింగ్ ముగిసిన తర్వాత మళ్లీ ఢిల్లీకి బ్యాలెట్ బాక్సులను తరలించడానికి విమానంలో టికెట్లు కొంటారు. బ్యాలెట్ బాక్సును తీసుకెళ్లే ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారితో పాటు బ్యాలెట్ బాక్స్కు టికెట్ కొంటారు. దాన్ని ప్రయాణికుడి మాదిరిగానే సీట్లోనే ఉంచి తీసుకెళ్తారు. విమాన ప్రయాణికుల జాబితాలోనూ ఈ పేరుంటుంది. దశాబ్దాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. 1967లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో అత్యధికంగా 17 మంది పోటీ చేశారు. 4 రాష్ట్రపతి ఎన్నికల్లో, 5 రాష్ట్రపతి ఎన్నికల్లో 15 మంది చొప్పున రేసుకు సై అన్నారు. రాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ లేదా లోక్సభ సెక్రటరీ జనరల్ ఉంటారు. రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి సహాయ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. చీఫ్ కోఆర్డినేటర్ ఆఫ్ ఎలక్షన్గా ఎన్నికల ప్రధానాధికారి, రాష్ట్రాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ బాధ్యతలు తీసుకుంటారు. రాష్ట్రపతి 5 ఏళ్లు పదవిలో ఉంటారు. ప్రెసిడెంట్కు శాసన వ్యవస్థకు సంబంధించిన కొన్ని అధికారాలుంటాయి. పార్లమెంట్ ఉభయ సభలను సమావేశపరుస్తారు, ముగిస్తారు, లోక్సభను రద్దు చేస్తారు. ప్రతి సంవత్సరం ఉభయ సభల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. పార్లమెంట్ ఆమోదించిన బిల్లులపై రాష్ట్రపతి సంతకం చేశాకే చట్టంగా మారతాయి. ఏ బిల్లునైనా తిరిగి పరిశీలించవలసిందిగా వెనక్కు పంపొచ్చు. అయితే పార్లమెంట్ మళ్లీ ఆ బిల్లును సంతకం కొరకు పంపినప్పుడు రాష్ట్రపతి తప్పనిసరిగా సంతకం చేయవలసి ఉంటుంది. పార్లమెంట్ సమావేశాలు జరగని సమయంలో చట్టాలు చేయవలసి వస్తే రాష్ట్రపతి సంతకంతో ఆర్డినెన్స్ను జారీ చేయొచ్చు. అయితే తరువాత సమావేశాల్లో సదరు ఆర్డినెన్స్ను పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఇది హిందూ కోడ్ బిల్ నెహ్రూ మీద గట్టిగా ఆయన అడ్డం పడి హిందువులు ఇది కోడిఫై చేయడానికి లేదు అని చెప్పి ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్తో సంప్రదించి నెహ్రూకి ఘాటుగా ఆయన ఉత్తరం రాశాడు. యు ఆర్ అన్డెమోక్రటిక్ అన్నాడు నెహ్రూ అంతటి వాటిని. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతికి కార్యనిర్వాహక అధికారాలుంటాయి. లోక్సభలో మెజారిటీ ఉన్న పార్టీ లేదా కూటమి నాయకుణ్ణి ప్రధానమంత్రిగా నియమిస్తారు. భారత రక్షణ వ్యవస్థ సర్వసైన్యాధ్యక్షుడైన రాష్ట్రపతి యుద్ధ ప్రకటన, సంధి ప్రకటన చేస్తారు. విదేశాల్లో రాయబారులను నియమిస్తారు. ఇక న్యాయ వ్యవస్థకు సంబంధించిన అధికారాలను పరిశీలిస్తే ఉరిశిక్ష పడిన నేరస్తులకు క్షమాభిక్ష ప్రసాదించొచ్చు, శిక్ష తగ్గించొచ్చు, శిక్షను మార్చనూవచ్చు. 352వ ప్రకరణం ప్రకారం యుద్ధం, విదేశీ దురాక్రమణ, సాయుధ తిరుగుబాటు జరిగినప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తారు. అలాగే 356వ అధికరణ ప్రకారం ఏదైనా రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు రాష్ట్రపతి పాలనకు ఆదేశిస్తారు. 360వ ప్రకరణం ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడినప్పుడు ఆర్థిక అత్యవసర పరిస్థితి విధిస్తారు. ఇలా ఎన్నో అధికారాలతో రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉండే రాష్ట్రపతి ఎన్నికలు ఉత్కంఠ కలిగిస్తున్నాయి. అటు ఎన్డీఏ, ఇటు విపక్షాలు సై అంటే సై అంటున్నాయి. రామ్నాథ్ కోవింద్ తర్వాత రాష్ట్రపతి సింహాసనం ఎవరు అధిష్ఠిస్తారన్నది అత్యంత ఆసక్తి కలిగిస్తోంది.